వెనిజువెలాతో సంబంధం ఉన్న ఆంక్షలను ఉల్లంఘించిందన్న అనుమానంతో ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో రష్యా జెండాతో ఉన్న ఒక ఆయిల్ ట్యాంకర్ను అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ నౌకలో ఉన్న 28 మంది సిబ్బందిలో 3 భారతీయులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. మొదట బెల్లా 1గా పిలవబడిన ఈ నౌక తరువాత రష్యా రిజిస్ట్రేషన్తో మరినెరాగా పేరు మార్చుకుంది. అమెరికా దళాలు దీర్ఘకాల వేట అనంతరం ఈ నౌకను అడ్డుకుని స్వాధీనం చేసుకున్నాయి. వెనిజువెలాతో సంబంధం ఉన్న చమురు రవాణా మరియు ఇతర ఆంక్షల ఉల్లంఘనల్లో ఈ నౌక పాల్గొన్నట్టు ఆరోపణలు ఉన్నాయి. నివేదికల ప్రకారం 28 మంది సిబ్బందిలో 17 మంది ఉక్రెయిన్ పౌరులు, 6 మంది జార్జియన్లు, 3 మంది భారతీయులు, 2 మంది రష్యన్లు ఉన్నారు. భారతీయ నావికులను అదుపులోకి తీసుకోవడం దేశంలో ఆందోళనకు దారితీసింది. ఈ ట్యాంకర్ను షాడో ఫ్లీట్లో భాగంగా భావిస్తున్నారు. అంటే వెనిజువెలా, ఇరాన్ వంటి దేశాలపై విధించిన ఆంక్షలను తప్పించుకుని చమురు రవాణా చేసే నౌకలు. ఈ స్వాధీనం అమెరికా ఆంక్షల అమలులో కీలకమైన కఠిన చర్యగా మారింది. దీని ప్రభావం యూరప్, లాటిన్ అమెరికా, ఆసియా దేశాల మధ్య దౌత్య సంబంధాలపై పడే అవకాశం ఉంది. ఈ చర్యను రష్యా తీవ్రంగా ఖండించింది. అమెరికా చేపట్టిన స్వాధీనం చట్టవిరుద్ధమని పేర్కొంటూ ఇది ప్రపంచ సముద్ర భద్రతలో ఉద్రిక్తతలను పెంచుతుందని హెచ్చరించింది. అదుపులో ఉన్న సిబ్బందికి మానవీయంగా వ్యవహరించాలని, వారిని తిరిగి పంపాలని మాస్కో డిమాండ్ చేసింది. అమెరికా అధికారులు అదుపులో ఉన్న సిబ్బందిపై చర్యలు చేపడుతూ ట్యాంకర్ కార్యకలాపాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నౌకలో ఉన్న భారతీయులపై ఇప్పటివరకు భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. ఈ పరిణామాలపై మేము నిరంతరం అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం. మీకు ఖచ్చితమైన మరియు తాజా వార్తలు అందించేందుకు మేము నిరంతరం ప్రయత్నిస్తున్నాం. మా కృషికి మద్దతుగా దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా కంటెంట్ను ఇంకా ఎలా మెరుగుపరచాలో కామెంట్స్లో తెలియజేయండి. వీక్షించినందుకు ధన్యవాదాలు.